నాగమల్లేశ్వర్ గారు, సిబిఐ ఎంక్వైరీ జగన్మోహన్ రెడ్డి గారన్న అదే మాట వినిపిస్తుంది. లేకపోతే సాయి కృష్ణ తల్లి గారు పిటిషన్ వేశారు, అదే వినిపిస్తుంది. ఎందుకు సిబిఐ ఎంక్వైరీ? నెంబర్ 1, ఒకటి సిట్ విచారణ నమ్మకం లేదా? నెంబర్ 2, పవన్ కళ్యాణ్ లాంటి ఒక ఉప ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉన్నప్పుడు తాట తీస్తా, ఏది నేరస్తులకి, గూండాలకి, రౌడీలకి వార్నింగ్ ఇస్తుంటారు కదా, తాట తీస్తా, తోలు తీస్తా, కండరాలు గోస్తా, చేతిగోళ్ళు బీకేస్తా, కనుగుడ్లు బీకేస్తా, చేతిరాతలు జరిపేస్తా, ఎముకలు విరగ్గొడతా, నరాలు లాగేస్తా, ఈ వార్నింగ్లు ఇస్తున్నారు కదా ఆయన. ఇంత భయం ఎవరికి లేదా? మరి సిట్టు వాళ్ళు కూడా అంతే జాగ్రత్తగా చేయాలి కదా. మరి సిబిఐ వరకు మనకెందుకు? అంటే సార్, ఇవాళ ఈ సిట్టు అంతా చంద్రబాబు నాయుడు గారి సిట్టే. ఈ సిట్టుకి పెద్ద దీని న్యాయం జరుగుతుందని ఎవరు నమ్మే ప్రసక్తిలో లేరు. అందుకని వాళ్ళ అమ్మగారు ఏమంటున్నారంటే సిబిఐకి ఇచ్చేయండి బాబు అని అడుగుతున్నారు. అలా పవన్ కళ్యాణ్ గారు తాట తీస్తా, తోలు తీస్తా, నరాలు తీస్తా, మీరన్నట్టుగానే గోళ్ళు బీకిస్తా, చేతి వేలు తీసేస్తా అని ఇన్ని మాటలు మాట్లాడతారు. మరి ఇంత ఘోరం జరుగుతుంది కదా, ఇంత క్రిమినల్స్ ఉన్నారు కదా, మీ పార్టీలోనే క్రిమినల్స్ ఉన్నారు, దగ్గరగా 80% క్రిమినల్స్ ఉన్నారు. వాళ్ళ తాట తీయొచ్చుగా, వాళ్ళ చేతి వేలు తీసేయొచ్చుగా. మీ దాంట్లోనే ఉన్నారు. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారి మీద కూడా నాకు తెలిసి చెన్నైలో అనుకుంటా ఒక క్రిమినల్ కేసు ఫైల్ అయ్యింది. మరి ఆయన తాట ఎవరు తీయాలి? అదే ఆయన మీద ఉంది సార్ క్రిమినల్ కేసు. మరి ఆయన తాట ఎవరు తీయాలి? ఆయన చేతి వేళ్ళు ఎవరు తీసేయాలి? సో మనం ఏంటంటే ఏదో మైక్ వచ్చేసింది కదా, మళ్ళీ ఇప్పుడు ఏదో కొత్తగా, అంటే ఇది అసందర్భమో అయినా కూడా నాకు డౌట్ సార్. ఇప్పుడు మా ఏం మాలో అది మాలో నాకు తెలీదు. అది టీడీపీకి కష్టం వచ్చినప్పుడు, ఈ కూటమి ప్రభుత్వం కిందికి వెళ్ళిపోతున్నప్పుడు, చుట్టుపక్కల వీరు అన్యాయాలు ఘోరాలు చేసినప్పుడు సడన్ గా ఒక మాల వస్తుంది. అది చెప్పులు వేసుకునే మాల. అది ఏం మాల అనేది నాకు అర్థం కాదు, ఇప్పటికీ అర్థం అవ్వలేని క్వశ్చన్. నేను ఈ 2 సంవత్సరాల నుంచి చాలా మాలలు చూసిన. అయ్యప్ప మాల చూసిన, శివమాల చూసిన, సాయిబాబా మాల చూసిన, ఎన్నో మాలలు చూసినా కానీ ఇంత చెప్పులు వేసుకొని తిరిగే మాల ఇది అంటే పాపం చంద్రబాబు నాయుడు గారిని కాపాడేటువంటి మాల అనుకుంటాను. అది గమనించారు లేదో, జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులలో దేవాలయంకి వెళ్ళారు. చంద్రబాబు నాయుడు గారు వణికిపోయి దేవాలయాల చుట్టూ తిరుగుతున్నారని చంద్రబాబు నాయుడు గారు అంటారు. వెంటనే వేషం వేసుకొని ఈయన వచ్చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులలో ఒక ఆలయం ప్రారంభోత్సవానికి వెళితే వీళ్ళు చూడండి, చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడతారు, ఈయనేమో వేషం వేసుకొని వచ్చేస్తారు వెంటనే. మరి సనాతన ధర్మకర్తలందరూ ఎక్కడున్నారో ఏంటో, మరి దీనికోసం అయితే ఒకసారి ఆలోచించాలి. మన చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే చంపినోడు కాపు, చచ్చిపోయినోడు కాపు అంటే పర్లేదంట, అదేం పెద్ద విషయం కాదంట. అసలు విజనరీ అంటారు, ఇన్ని సంవత్సరాల రాజకీయ చరిత్ర అంటారు, చంపినోడు కాపు, చచ్చిపోయినోడు కాపు అయితే అది పెద్ద విషయం కాదా, పెద్ద ప్రాబ్లం కాదా? అదే ఒకవేళ చంపినోడు చౌదరి, చచ్చిపోయినోడు చౌదరి అయితే విషయం అవుద్దా సార్? ఆ రోజు ఎంత నిసిగ్గుగా వచ్చి చంపేసి మీరు ఎవరికి సమాధానం చెప్పాలి? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక తల్లికి తన కడుపు కోతకి ఎందుకో హఠాహుటిగా పిలిచాడు, కూర్చోబెట్టాడు, ఏందో మాట్లాడేశాడు. మరి ఏం మాట్లాడాడో మరి ఆ దేవుడికే తెలియాలి. ఇవాళ ఇందాక లాయర్ గారు చెప్తున్నట్టు మొత్తం అంతా మీరు దోపిడీ చేస్తున్నారు, అన్ని ఫైల్స్ అంతగా కూలీ చేసేస్తున్నారు, సడన్ గా మళ్ళీ కేసులు వేసేస్తున్నారు, మళ్ళీ సడన్ గా వచ్చేసి ముద్దాయిలు ఎక్కడున్నారో ఇన్ని రోజులు కనపడిన వాళ్ళు చక్కగా వచ్చేసి మాట్లాడుతున్నారు. ఇదంతా ఒక కట్టు కథ అనేది ఎవరికి అర్థం అవుతుంది సార్? సిబిఐకి ఎందుకు ఇవ్వరు? ఇవాళ సిపి యొక్క కాల్ హిస్టరీ ఎందుకు తీయరు? ఆ రోజు డ్యూటీ చేసినటువంటి కానిస్టేబుల్ గానీ లేకపోతే ఆ రోజు చేసినటువంటి అధికారుల యొక్క కాల్ హిస్టరీలు ఎందుకు తీయరు? సిఐ మాట్లాడినటువంటి అరెస్ట్ చేసినటువంటి నాగరాజు గారి కాల్ హిస్టరీలు ఎందుకు బయటికి తీయలేదు? అవసరమైతే హోంమంత్రి అనిత గారి కాల్ హిస్టరీ కూడా మీరు తీయాలి. ఇప్పుడు ఆ తల్లి ఏం చెప్తోంది, నేను సిపి గారి దగ్గరికి వెళ్ళాను, కంప్లైంట్ ఇచ్చాను, నా కొడుకు ఇప్పటి వరకు కనపడలేదని చెప్పాను, సిఐ నాగరాజు తీసుకెళ్లాడు, స్టేషన్లో కొట్టాడు, బంధించాడు, ఇప్పటి వరకు మనిషిని చూపెట్టలేదని చెప్పిన తర్వాత 40 రోజుల వరకు స్పందించలేదని తల్లి చెబుతోంది. మరి సిపికి తెలిసిన ఏమైపోయాడు? సాయి కృష్ణ తీసుకొచ్చారు కదా, అప్పటికి బ్రతికే ఉన్నాడు కదా, అప్పటికి బ్రతికే ఉన్నాడు, కానీ సిపి స్పందించలేదు. మరి సిపి స్పందించలేదు, కానీ సిపి ఎందుకు స్పందించలేదు? మరి ఆయన కాల్ డేటాని, ఆయన మెసేజ్లు, ఆయన ఫోన్ ని స్వాధీనం చేసుకుని పరిశీలించాలా లేదా? తీయాలి కదా. అసలు సిపికి తెలియకుండా
సిపి గారికి తెలియకుండా ఇంత విషయం జరిగిందనంటే ఎవరన్నా సిపి నమ్ముతారా గారికి సార్? తెలియకుండా మళ్ళీ టాస్క్ ఫోర్స్ ఇన్వాల్వ్ అవుతుందా సిపి పర్మిషన్ లేకుండా? సార్, అసలు ఇంకొక చిన్న నాకు విషయం. వచ్చిన ఒక మేజర్ డౌట్ ఏంటంటే సార్, నాకు వచ్చిన మేజర్ డౌట్, మ్మ్. ఒక మనిషిని కొట్టి హింసించి గోళ్ళు బీకి చంపేయాల్సినటువంటి అవసరం సిఏ నాగరాజుకి ఎందుకు వచ్చింది? రైట్, అదే పాయింట్ చెప్పారు. మోటివ్ అనేది చాలా అవసరం. అది ఇప్పుడు వరకు తేల్చలేదు ఎందుకు ఉంది అనేది. అది ఇప్పుడు తేల్చకుండా మేమేదో చేసేసాము, సీఏని అరెస్ట్ చేసాము, అయిపోయింది కేసు అని అంటే అసలు ఎందుకు చేశారు, దేనికి చేశారు, ఎందుకు చంపేశారు, ఎలా చంపేశారు, అసలు కాల్ హిస్టరీలు ఇస్తే అర్థమైపోద్ది సార్. అవును. ఎవరెవరు మాట్లాడుకున్నారు, ఏం చాట్ చేసుకున్నారు, ఏం మెసేజ్లు పెట్టుకున్నారు, ప్రాపర్ మెయిన్ కి సంబంధించినటువంటి డేటాలన్నీ వదిలేసి కాకమ్మ కబుర్లాగా చిన్నపిల్లలకి అన్నం పెట్టేటప్పుడు చందమామ రావే జాబిల్లి రావే అని చెప్పినట్టు కథలు చెప్తానంటే ఎవరు వింటారు సార్? మ్మ్. ఎవరు వింటారు? మీరు అడ్డగోలుగా దొరికిపోయారు. అంటే కేసు కూడా బూడిదేయడం ఖాయమా? కేసును కూడా బూడిదైపోతుందా? బూడిద కాదు, భస్మం అయిపోతది. భస్మం. ఇంకా ఎవరు తెలిసేది కాదు, ఇది అయ్యేది కాదు. నాకు తెలిసి నా న్యాయం అనేది జరగదు. ఎంత మనం పోరాటం చేసినా ఈ తర్వాత నెక్స్ట్ జూలై 15 అన్నది, ఈ జూలై 15 లోపు ఎన్ని జరుగుతాయో చూడండి. రైట్. ఇవాళ 29కే Yes. బోల్డ్ జరిగాయి, ఇంకా జూలై 15కి ఇంకా బోల్డ్ జరుగుతాయి. Right. ఈలోపు మన పవన్ కళ్యాణ్ గారు ఆపరేషన్ కని వెళ్ళిపోయారు. ఆయన ఎప్పుడు వచ్చారో తెలీదు. మన హోంమంత్రి గారేమో దీనికోసం మాట్లాడరు. మన చంద్రబాబు నాయుడు గారేమో కాపు సంపుకుంటే పర్లేదని చెప్తారు. Right. ఇంతే ఇంకా మరి.